టాపిక్ ఏంటంటే చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ మరియు జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా సో కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటుంది సార్ అని చెప్పేసి ప్రతి జిల్లాలో అడుగుతున్నారనమాట. అంటే డిస్టిక్ వైజ్గా కట్ ఆఫ్ స్కోర్ అనేది పెట్టండి సార్ అని అంటున్నారు. సో అది ఎక్స్పెక్టేషన్ చేయలేనిది, ఎందుకంటే ఏ డిస్టిక్లో ఏ విధంగా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మరి ఉంటుందన్నమాట. నాకు తెలిసి అందరికీ మీరు ఎగ్జామ్ ఏదైతే రాసి ఉన్నారో ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ మీకు గుర్తుంటుంది అని నేను అనుకోవడం లేదు. సో దానివల్ల మీరు నేను చేసిందే కరెక్ట్ అని మీరు ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. సో ఫైనల్గా వచ్చేసి మీకు ఏదైతే రెస్పాన్స్ షీట్ అయితే వస్తుందో ఆ రెస్పాన్స్ షీట్లో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారు, తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా రెస్పాన్స్ షీట్లో మీకు క్లియర్గా ఇస్తారనమాట. అప్పుడు మీకు ఫైనల్గా ఒక నిర్ణయం అయితే వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీకు స్కోర్ ఎంత వస్తుందో ఒక అవగాహన వస్తుంది. దాని తర్వాత మరి అప్పుడే మీకు జిల్లాల వైజ్ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ కీ రిలీజ్ చేసింది అనుకోండి, ఇంకా మీకు అప్పుడు ఫైనల్ అవుతుంది. సో దాంతోపాటు స్కోర్ కూడా అవి మనకు వచ్చే న్యూస్ బట్టి కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఇంకేంటంటే మనం ఇప్పుడు చేసేదైతే ఏం లేదు కదా. సో మీరు ఒక కాన్ఫిడెన్స్తో ఉండండి, నో ప్రాబ్లం. జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా మరి వేరే నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి. సో స్ట్రాంగ్ ఉండాలా. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే సో ఎవరైనా కానీ తప్పు నిర్ణయం తీసుకోవచ్చేమో, కానీ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి రాంగ్ డెసిషన్ అనేది తీసుకోరు. సో ఇంకేంటంటే చాలా అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క అవకాశమే కాదు, ఎవరైనా ఎవరైనా డల్ అయ్యి డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోవద్దని అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇంకా ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఫ్యూచర్ ఉంది. ఈ యొక్క ఫీల్డే కాదు, చాలా ఉన్నాయి కదా, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రిలేటెడ్గా ఉన్నాయి కదా. సో ఆర్మీ ఉంది, తర్వాత మీకు జేడీ సర్వీసెస్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి మీకు నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాగ ఉన్నాయి కదా. సో ఇంకా చాలా ఉన్నాయి. రైల్వే డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏదో ఒక మరి జాబ్కు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుండండి డిఎస్సి పడేదాకా. సో ఇది మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా కట్ ఆఫ్ విషయంలో మాత్రం ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి చేయాల్సి వస్తుంది. సో అది విషయం అయితే. సో పూర్తిగా మీకు నేను అవగాహన కలిగే విధంగా ఇచ్చానని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.